నమస్తే. రేవంత్ రెడ్డి గారు స్వరం పెంచారు, వాయిస్ పెంచారు. మోడీ గారి మీద డైరెక్ట్‌గా అటాక్ ప్రారంభించారనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోటి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా మోడీ గారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు అదే కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క మాటల యుద్ధంలో మోడీ గారి ప్రస్తావన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఇస్తున్న ప్రాధాన్యత మా తెలంగాణకి ఎందుకు ఇవ్వరు అన్నారు. అది కరెక్టే కదా. బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యత అనేది మా తెలంగాణ కాదు, సౌత్ ఇండియా మొత్తానికి లేదు. వాళ్ళకి సింపుల్గా ఉత్తరప్రదేశ్, బీహార్. ఇప్పుడు బీహార్ ఎందుకంటే బీహార్ మీద డిపెండ్ అయింది ప్రభుత్వం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మోడీ గారి ప్రభుత్వం రెండు పార్టీల మీద డిపెండ్ అయ్యింది. ఒకటి బీహార్ నితీష్ కుమార్, 2 చంద్రబాబు నాయుడు గారు. మరి ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి మనకైతే తెలియదు, కానీ వీళ్ళు అన్కండిషనల్ సపోర్ట్ అని చెప్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, మేము అన్కండిషనల్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాము, నో కండిషన్స్, వాళ్ళు ఏం చెప్తే అదే, మీది సర్వస్వం వాళ్ళే అని చెప్పేసి చేతులు ఎత్తేసారు వీళ్ళు. ఎందుకనేది రీజన్ ఎవరికో తెలియదు. అవతల నితీష్ కుమార్ ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నితీష్ కుమార్ ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఒక సచిన్ టెండూల్కర్ ఆడినట్టు ఆడుతున్నాడు గేమ్ అతను. ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఎక్కడ బ్యాటింగ్ చేయాలి, ఎక్కడ ఫీల్డింగ్ చేయాలి, హీ నోస్. నితీష్ కుమార్ నోస్. యాక్చువల్లీ ఈవెన్ చంద్రబాబు నాయుడు నోస్ బట్ ఆయన ఎందుకో డిఫెన్స్లో పడిపోయాడు ఈసారి, ఎందుకో తెలియదు. చాలా భయంగా ఎక్కడ ఎందుకు వచ్చిన గొడవ నాతోటి అని చెప్పి అన్నటువంటి ఒక భయంగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు దాంట్లో. ఆయన కనిపించి ఆయన అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళ మీద డిపెండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నితీష్ కుమార్ మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్ సపోర్ట్ అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వంలో గత బడ్జెట్లో ఒక పెద్ద దెబ్బ కొట్టారు ఆంధ్రప్రదేశ్కి. బీహార్కి వేల కోట్ల రూపాయలు అలాట్ చేసి ఆంధ్రప్రదేశ్కి దెబ్బ కొట్టారు. ఓకే, ఒక రెండు పార్టీల మీద నిర్మించబడ్డటువంటి ఒక ప్రభుత్వము ఒక పార్టీని నెత్తిన పెట్టుకుంటుంది, ఒక పార్టీని పట్టించుకోవట్లేదు, ఒక రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. అది ఇంకా డిపెండ్స్ ఆన్ ది పార్టీ, రైట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పార్టీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిమాండ్స్ దట్ యూ సెండ్. ఒక పక్క ఈయన కనీసం రేవంత్ రెడ్డి గారు చాలా వండర్ఫుల్ పదాలు వాడాడు ఆయన. ఏంటంటే, మీరు బీహార్ ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మా రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వరు, తెలంగాణకి ఎందుకు ఇవ్వరు అంటే, తెలంగాణ కాదు ఆంధ్రాకి ఎందుకు ఇవ్వరు, తెలంగాణకి ఎందుకు ఇవ్వరు, తమిళనాడుకి ఎందుకు ఇవ్వరు, కర్ణాటకకి ఎందుకు ఇవ్వరు, కేరళకి ఎందుకు ఇవ్వరు, సౌత్ ఇండియాకి ఎందుకు ఇవ్వరు అంటే, ఈ 8లో కూడా బీజేపీ పాలిత ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీజేపీ రాష్ట్రం నడుస్తుంది. వీళ్ళు అన్కండిషనల్ అన్నారు కాబట్టి అది కూడా దొబ్బింది. వీళ్ళు ఏమైనా కొంచెం గట్టిగా మాట్లాడితే పర్లేదు, వీళ్ళు అన్కండిషనల్ అది దొబ్బింది. ఓకే, సో మొత్తం సౌత్ ఇండియాకి మొత్తానికి ఈ ప్రాబ్లం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు బయటపడ్డారు, దాన్ని బయటపెట్టి మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్కి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత మాకు ఎందుకు ఇవ్వరని. రెండోది, మోడీని అడిగి మేమైనా ప్రజలకు హామీలు ఇవ్వాలా అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. మోడీని అడిగి మేము హామీలు ఇవ్వాలా అంటే, ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్లో చాలా స్కీములు పెడతారు, చాలా స్కీములు పెట్టి చాలా ప్రజలకు హామీలు ఇస్తారు. ఎందుకు హామీలు ఇస్తారంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు హామీలు ఇస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ బీజేపీ ప్రభుత్వం కాదు, వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్పేసి, వీళ్ళు చెప్పింది చేయట్లేదని చెప్పి కక్షపూరితంగా వీళ్ళకి రావాల్సిన ఫండ్ని మీరు ఆపేశారనుకోండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి రావాల్సిన ఫండ్ని మీరు ఆపేస్తే ఇప్పుడు ఆ స్కీములు దెబ్బతింటాయి కదా. రేవంత్ రెడ్డి గారు అంటే, మిమ్మల్ని అడిగి మేము ఇక్కడ హామీలు ఇవ్వాలా, మోడీ గారిని అడిగి హామీలు ఇవ్వాలా అనేది, దట్ ఈస్ ఫండమెంటలీ రైట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్, రైట్? కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని అడిగి మనం ఇక్కడ హామీలు ఇవ్వాలా, వీళ్ళకి డబ్బులు వీళ్ళు ఇచ్చేయాలి. పోనీ అలాగని వీళ్ళు ఇచ్చిన హామీలు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని ఎవరు అనరు. వాట్ ఎవర్ దే డిజర్వ్, వాట్ ఎవర్ ది అమౌంట్ దే సపోజ్ టు గెట్, యూ షుడ్ గివ్ ఇట్ టు దెమ్, రైట్? ఇది తమిళనాడులో త్రిభాషకు సంబంధించినటువంటి హిందీని మ్యాండేటరీ చేయట్లేదని చెప్పి డబ్బులు పంపించడం అన్నారు. వీ విల్ నాట్ గివ్ మనీ అన్నారు. అదేంటి, హిందీ ఇంప్లిమెంట్ చేయకపోతే డబ్బులు ఇవ్వరా రాష్ట్రానికి? జరిగింది అది. ఓకే,
మాకు రావాల్సిన వాటా మేము అడుగుతున్నాం అని అన్నారు. అది కరెక్టే కదా. ట్యాక్స్ అనేది ప్రతి రాష్ట్రం నుంచి ట్యాక్స్ పోతుంది సెంట్రల్ గవర్నమెంట్కి. అందరూ ట్యాక్స్ కడుతున్నారు. తెలంగాణ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, కేరళ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, తమిళనాడు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ కడుతుంది, కర్ణాటక ట్యాక్స్ కడుతుంది, బీహార్, ఉత్తరప్రదేశ్ ట్యాక్స్ కడుతున్నారు. ఒక నిజంగా చెప్పాలంటే ఎక్కువగా సెటిల్ అయినటువంటి, ఎక్కువగా ఎడ్యుకేటెడ్గా కొద్దిగా డబ్బులు సంపాదిస్తున్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయి. సౌత్ ఇండియా నుంచి మేజర్ ట్యాక్స్ పోతుంది సెంట్రల్ గవర్నమెంట్కి. బట్ ఫండ్స్ మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్కి నెడుతున్నారు, గుజరాత్కి నెడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్కి నెడుతున్నారు. బట్ మాకు రావాల్సిందే కదా, మేము అడుగుతున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు అన్నమాట కరెక్టే కదా, రైట్. ఇంకొక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, మోడీ ఆస్తి ఏమని అడుగుతున్నానా నేను, చాలా పెద్ద మాట అన్నారు, కానీ కరెక్ట్ మాట అన్నారు ఆయన. ఇది ఎవరి ఆస్తి? ఇది భారతదేశం అనేది 30 రాష్ట్రాల సమ్మేళనం. 30 రాష్ట్రాల నుంచి మీరు ట్యాక్స్ పోతుంది. 30 రాష్ట్రాలని ఈక్వల్గా చూడాలి కదా. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా బీజేపీ ప్రభుత్వం ఉందని కాదు కదా. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదు కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బెదిరించిన వాళ్ళకే ఇస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రమే. గత బడ్జెట్లో సున్నా పెట్టారు, గుడి సున్నా పెట్టారు, వీళ్ళు అన్కండిషనల్ సపోర్ట్ అన్నారని. బీహార్కి విపరీతంగా డమ్ చేశారు. బీహార్కి ఎలక్షన్స్ వస్తున్నాయని, కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయని. ఓకే, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఈ మాట అన్నారు, నేను మోడీ ఆస్తిని ఏమైనా అడుగుతున్నానని. ఇంకో మాట అన్నారు, కిషన్ రెడ్డి గారిని ప్రస్తావించినప్పటికీ బీజేపీ నాయకుల్ని సైంధవ పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు. సైంధవ పాత్ర పోషిస్తున్నారు అనేది ఇప్పుడు కాదు, అది చాలా రోజుల నుంచి ఉంది అది. ఓకే, సైంధవ పాత్ర అని ఎందుకంటారంటే మహాభారతంలో సైంధవ అనేటువంటి ఒక ప్రిన్స్ ఉంటాడు. ప్రిన్స్ రాజకుమారుడు, తనకి ఏదైనా చేసే స్వేచ్ఛని ఇచ్చారనమాట. మహాభారతంలో ఈ సైంధవ అనేటువంటి రాజకుమారుడు ఏదైనా చేయొచ్చు, మీరు ఏదైనా సరే మీరు తనకు నచ్చింది చేయవచ్చు అనేటువంటి ఒక పాత్ర ఉండేది. బీజేపీ వాళ్ళు కొంతకాలం నుంచి చేస్తుంది అదే. వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మార్చుకుంటారు. ఓకే, ఇండియా కూటమిని ఇండీ ఎలియన్స్ అంటారు, ఇండియా కూటమిని ఇండీ ఎలియన్స్ అంటారు, ఎన్డీఏని మాత్రం ఎన్డీ ఎలియన్స్ అంటారు, ఎన్డీఏనే అంటారు, వాళ్ళ ఇష్టం. ఓకే, దట్స్ హౌ దే ప్రమోట్. మతపరమైనటువంటి రిజర్వేషన్స్కి మేము వ్యతిరేకం అని చెప్పి ప్రసంగాలు ఇస్తారు. అదే మతపరమైనటువంటి ఆధారంగా తీసుకొని దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ పీకేశారు. ఇవ్వడానికి మతం ఉండకూడదు కానీ తీసేయడానికి మతం వచ్చింది వాళ్ళకి. వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళు దీన్ని ఎలాగైనా ట్విస్ట్ చేస్తారు దాన్ని. హౌ ఎవర్ దే వాంట్ దే కెన్ ట్విస్ట్ ఇట్. సో ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు డబల్ రోల్ అనేది చాలా రోజుల నుంచి బై నేచర్ దే ఆర్ డూయింగ్ దట్. కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నాడు అన్నారు. అఫ్కోర్స్ కిషన్ రెడ్డి గారు సైంధవ పాత్ర అని అంటే ఇక్కడ మూసీ నదిని క్లీన్ చేయడానికి, దానికి కొంచెం హైదరాబాద్కి సంబంధించిన ఇష్యూ. అఫ్కోర్స్ అది తెలంగాణ ఉన్నటువంటి ఇష్యూస్, మనం దాని గురించి మాట్లాడడం. ఇంకొకటి, గుజరాత్కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అన్న పదం వాడారు. గుజరాత్కి ఒక నీతి, మాకు ఒక నీతి. ఈ ప్రశ్న నాకు చాలాసార్లు వచ్చింది. ఇది మనకు ఒక రకంగా బిహేవ్ చేసి గుజరాత్కి ఒక రకంగా బిహేవ్ చేయటం, ఇంకా అది చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మనం ఎక్కువగా మాట్లాడితే సెన్సిటివ్ ఇష్యూస్ అవుతాయి. అదేంటంటే విదేశీ భావం అనేటువంటిది ఎక్కువగా హేట్రెడ్నెస్ క్రియేట్ చేస్తారు. విదేశీ అంటే మనకు స్వదేశీ అంటే భక్తి ఉండాలి, నేషనలిజం అంటే భక్తి ఉండాలి, స్వదేశం మన దేశం అంటే భక్తి ఉండాలి. ఇలా మాట్లాడి మెజారిటీ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టు అమెరికా, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది గుజరాత్ నుంచి పోయారు. అత్యధికంగా గుజరాత్ నుంచి పోయారు. వాళ్ళల్లో రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ప్రకారం ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మనకి స్వదేశం గురించి, మీరు భారతదేశంలోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, మన భాష మన సంస్కృతిలోనే ఉండాలి, మన సంస్కృతిని నేర్చుకోవాలి. ఓకే, మన దేశభక్తి ఎన్ని మాట్లాడతారు మళ్ళీ.
థ్యాంక్ యూ.